జీతం కష్టార్జితం హక్కు తక్షణమే చెల్లించాలి. విశాఖ స్టీల్ యాజమాన్యం కార్మికుల హక్కుగా ఉన్న జీతం కష్టార్జితమని, దీనిని తక్షణమే చెల్లించాలని స్టీల్ సిఐటియు గౌరవాధ్యక్షులు ఎం జగ్గునాయుడు ప్రభుత్వ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. నేడు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో ఉత్పత్తి ఆధారంగా జీతాలు చెల్లించాలన్న సర్కులర్ తక్షణం రద్దు చేయాలని, హెచ్ఆర్ఏ చెల్లించాలని, కరెంట్ ఛార్జీలు తగ్గించాలని, సెయిల్లో విలీనం చేయాలని, సొంత గనులు కేటాయించాలని, సీఎండీపై సిబిఐ విచారణ చేయాలని, ఉత్పత్తికి అవసరమైన రా మెటీరియల్ సక్రమంగా అందించాలని తదితర డిమాండ్లతో స్టీల్ ప్రధాన పరిపాలన భవనం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా ఉద్దేశించి స్టీల్ సిఐటియు గౌరవాధ్యక్షులు ఎం జగ్గునాయుడు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను తన తాబేదారులకు కట్టబెట్టాలనే నిర్ణయాన్ని అమలు చేస్తుంటే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం దానికి వంతపాడుతోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. స్టీల్ ప్లాంట్లోని రా మెటీరియల్ నాణ్యత లోపాలపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉత్పత్తి ఆధారంగా కార్మికులకు జీతాలు చెల్లిస్తామన్న యాజమాన్యం ఇచ్చిన సర్కులర్ను తక్షణం ఉపసంహరించుకోవాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ఆయన హెచ్చరించారు. స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి జె అయోధ్యారాం మాట్లాడుతూ, యాజమాన్య ఏకపక్ష నిర్ణయాలతోనే గడిచిన నెల 240 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని, దీనికి కార్మికులను బాధ్యులను చేయడం అత్యంత దుర్మార్గమని ఆయన తీవ్రంగా విమర్శించారు. నవంబర్ నెలలో 284 కోట్ల రూపాయల నష్టాలు కార్మికులు మీ విధానాలు కాదా, మీ నిర్ణయాలు కాదా? ఉదయాన్నే డ్యూటీకి పోయి నువ్వు చెప్పిన పనులు చేసి ఉత్పత్తిలో భాగమవుతున్న ఉద్యోగులకి దేశంలో ఏ ప్రభుత్వ సంస్థలు లేనట్టుగా 73 కోట్ల రూపాయల స్థానంలో 60 కోట్లు ఇచ్చి 12 కోట్లు ఎగ్గొట్టావే. నువ్వు ఎగ్గొట్టిన 12 కోట్లు కూడా రీజనల్ లేబర్ కమిషనర్ గారు నీ ముఖం మీద కొట్టి కాగితం ఉంచని సత్యం చెప్పి అడిగారు. ఇది తప్పని చెప్పారు. వెంటనే ఇమ్మని చెప్పారు. అయినా నీ శివంలో శివం వస్తున్నావా, లేకపోతే నీకు కనపడ్డా లేదా? డిసెంబర్ నుంచి సత్యం అమలు చేయడం వీళ్ళని చెప్పారు. ఇప్పటికే 304 కోట్ల రూపాయల ఉద్యోగులకి బకాయి పని చేద్దాం ఇవ్వాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. ముందుకు ముందే జిఎస్టీ కట్టావే, ముందుకు ముందే మా జీతాల్లో కట్ చేసిన ఇవ్వని జీతాలకు ఇన్కమ్ ట్యాక్స్ తీసుకెళ్ళి ప్రభుత్వం కట్టావే. పనిచేసిన ఉద్యోగ జీతం వల్ల నీకు బాధ్యత లేదా? కూడా మాట్లాడుకునే ప్రచారం చేశారు. ప్యాకేజీ ప్రకటించి ఆ ప్యాకేజీ నిధుల్ని జిఎస్టీ పేరు మీద, బ్యాంకు రుణాల పేరు మీద, ఇతర పేరు మీద మొదలెట్టిపోయి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి జరగకుండా ఈరోజు తీవ్ర అధికారులు చూస్తున్నాం. స్టీల్ ప్లాంట్ ఈరోజు సొంతగనులు లేక ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోతా ఉన్నాయి. దేశంలో అన్ని ప్రభుత్వ రంగ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకి సొంతగనులు కేటాయించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎందుకు సొంతగనులు కేటాయించని చెప్పని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు, ఇంకా పరిశ్రమ ఏర్పాటు కాలేదు. ప్రైవేట్ ఆర్సిలర్ స్టీల్ ప్లాంట్ కి గనులు కేటాయించమని, దానికి వేరే మార్గంలో అయితే లేట్ అవుతుందని చెప్పని పైప్ లైన్ ద్వారా సరఫరా చేయమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇక ఉన్నటువంటి ఏదో నాయకులు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం మనం అడుగుతూ ఉన్నాం. ఆ విధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్రంలో కోల్పోయడం కోసం కావాలని కొట్టుకుంటూ ఉన్నారు. దానిలో భాగంగానే నాశనమైనటువంటి ముడి సరుకుని సరఫరా చేసి మార్కెట్ లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ తాలూకా నాణ్యత కమార్టీని పెంచడం కోసం ఈరోజు కుట్ర చేస్తూ ఉన్నారు. ఉత్పత్తిని టార్గెట్లు పెడతా ఉన్నాం. ఉత్పత్తి సరిపడా ముడి సరుకు పెట్టమంటా ఉన్నాం. ఈరోజు యూనిట్ సిద్ధంగా ఉన్నాం. ముడి సరుకు సరఫరా చేయండి అనుకుంటామని మీరు రీచ్ అవుతాము. అది మానేసి మీ తప్పుడు ఆలోచనతో భయపెట్టి బతకాలనుకుంటే అంతకాలం సాగదని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఈ ధర్నా కొనసాగుతా ఉంది. ఇప్పుడు